హలో, ఈరోజు మనం రసం ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా దానికోసం 3 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని బారుగా కోసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని దానిలోకి ఈ టమాటాలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకొని కళ్ళుప్పును కూడా యాడ్ చేసుకొని దానికి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆలోపు మనము బాండీ పెట్టుకొని 6 నుంచి 7 వరకు మిర్చిని తీసుకొని వాటిని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి కలర్ మారినాక వీటిని కూడా పక్కన ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర తీసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిరియాలు కూడా తీసుకొని వీటితో యాడ్ చేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. ఇవన్నీ కలర్ మారేంత వరకు వేయించుకొని వీటిని పక్కన ప్లేట్లోకి తీసుకొని ఇవి కూడా చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని పొడుములాగా చేసుకోవాలి. కుక్కర్ ఓపెన్ చేసి ఉడికినటువంటి టమాటా, పచ్చిమిర్చిని పప్పుగుత్తి సహాయంతో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ని యాడ్ చేసుకొని ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి మసాలా పొడిని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటి కోసం తాలింపు వేయాలి. ముందుగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక ఆనియన్ని బారుగా కోసుకొని ఆ ముక్కల్ని కూడా వీటిలో యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ రసంలో ఈ తాలింపుని వేయాలి. ఇప్పుడు వీటన్నింటినీ కలియబెట్టి ఇవంతా బాగా రసం పొంగొచ్చిన దాకా బాగా వేడి చేసుకోవాలి. ఇలా బాగా వేడి చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్. మనకి ఎప్పుడన్నా జలుబు చేసినప్పుడు ఇలాంటి రసం తాగాలనిపిస్తుంది. నోరు చప్పగా ఉంటుంది. రసం చేసుకొని తాగితే బాగుంటుంది.